సరే అయితే ఇప్పుడు చూస్తున్నాం మనం ఒక్కసారిగా మనకి హైదరాబాద్ చుట్టూ అవుట్స్కట్స్లో ఒకసారిగా విల్లా ప్రాజెక్ట్స్కి బాగా వాల్యూ అనేది పెరిగిపోయింది. సేమ్ టైం గేటెడ్ కమ్యూనిటీస్ కూడా బాగా ప్రిఫర్ చేస్తున్నారు. ఎవరు అడిగినా ఈవెన్ ఓపెన్ ప్లాట్స్ కూడా గేటెడ్ కమ్యూనిటీ అడుగుతున్నారు. సో అలాంటి పరిస్థితి వచ్చింది. అంటే రీజన్ ఏంటి సార్ దీనికి? మనీ ఈజ్ నాట్ ద మ్యాటర్. ఎందుకంటే అంతకుముందు ఎక్కువ సేవింగ్స్ మీద పోయేవాళ్ళు. ద మైండ్ సెట్ ఆఫ్ ది పబ్లిక్ కూడా ఇది కూడా మారింది. సేవింగ్స్ కన్నా ఉన్నన్నాళ్ళు ప్రశాంతంగా ఉందాము, హెల్దీగా ఉందాము అనే ఒక కాన్సెప్ట్ వలన ఏంటంటే మంచి లైఫ్ స్టైల్ జీవిద్దాము అనే ఒక కాన్సెప్ట్ వలన కూడా ఏంటంటే ఈ యొక్క విల్లాస్ దీనివల్ల కొంచెం బాగా డిమాండ్. ఇప్పుడు ఇంతకుముందు వరకు మనం ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్రిషియేషన్ బాగుంటుంది, మనకి ఫ్యూచర్ గ్రోత్ ఆధారంగా అది అప్రిషియేషన్ వస్తుందని మనం అనుకున్నాం. ఇప్పుడు మన విల్లాస్లో మీరు చెప్తున్నారు ఇప్పుడు విల్లాస్లో అప్రిషియేషన్ ఇప్పుడు విల్లా ప్రాజెక్ట్లో బాగుంటుంది అంటే ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్లో తగ్గిందంటారా? ప్లాట్లో వచ్చి మంచి గేటెడ్ కమ్యూనిటీలో రైట్ లొకేషన్లో రైట్ ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్లాట్ మీద వచ్చే ఇన్కమ్ రిటర్న్ అనేది మోర్ ఉంటుంది, అందులో డౌటే లేదు. సరే అయితే ఇప్పుడు మనకి బెస్ట్ లొకేషన్స్ హైదరాబాద్ చుట్టుపక్కల అవుట్స్కట్స్లో బెస్ట్ లొకేషన్స్ విల్లా ప్రాజెక్ట్ బెస్ట్ లొకేషన్స్ ఏమున్నాయి సార్? అంటే ఎప్పుడు డెవలప్ అయిన ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసే కన్నా డెవలప్ అవబోతున్న ప్రాంతాల్లో డెవలప్మెంట్ అవుతాయి అని ఒక విజువలైజేషన్, ఒక సమ్ పారామీటర్స్ మనం కన్సిడరేషన్ చేసుకొని జడ్జిమెంట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనకి రిటర్న్స్ అనేది రాబోతుంది. నమస్తే, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. సో ఇవాళ మనతో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ రియల్ ఎస్టేట్ అనలిస్ట్ వల్లూరి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. సో సార్తో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఒక్కసారిగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాపర్టీస్లోను అండ్ సేమ్ టైం విల్లా ప్రాజెక్ట్స్లో ఎక్కువగా పర్చేస్ అనేది జరుగుతుంది, అంటే ఎక్కువగా అక్కడ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఒక్కసారిగా ఈ గేటెడ్ కమ్యూనిటీస్ అండ్ విల్లా ప్రాజెక్ట్స్లో ఎందుకు మన వాళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు, సో వాటి వల్ల వస్తున్న బెనిఫిట్స్ ఏంటి కస్టమర్స్కి, సో అట్లా ఇన్వెస్ట్ చేయడం వల్ల అంటే అప్రిషియేషన్ ఎంత కాలంలో వస్తుంది, ఎంత ఎక్కువ వస్తుంది, సో ఇట్లాంటి కొన్ని విషయాలు మనం సార్తో డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సరే అయితే ఇప్పుడు చూస్తున్నాం మనం ఒక్కసారిగా మనకి హైదరాబాద్ చుట్టూ అవుట్స్కట్స్లో ఒకసారిగా విల్లా ప్రాజెక్ట్స్కి బాగా వాల్యూ అనేది పెరిగిపోయింది. సేమ్ టైం గేటెడ్ కమ్యూనిటీస్ కూడా బాగా ప్రిఫర్ చేస్తున్నారు. ఎవరు అడిగినా ఈవెన్ ఓపెన్ ప్లాట్స్ కూడా గేటెడ్ కమ్యూనిటీ అడుగుతున్నారు. సో అలాంటి పరిస్థితి వచ్చింది. అంటే రీజన్ ఏంటి సార్ దీనికి? రీజన్ ఏం లేదండి, మనకి చూసుకుంటే పోస్ట్ కోవిడ్ తర్వాత ఏంటంటే జనరల్గా పీపుల్స్ మైండ్ సెట్ అనేది చేంజ్ అయ్యటం జరిగింది. ఆ కోవిడ్ తర్వాత ఏంటంటే నీడ్ కూడా, అవసరం కూడా మారింది. అంతకుముందు ఒక రూము 2 రూమ్స్ 2 BHKకి డిమాండ్ ఉండదల్లా కోవిడ్ తర్వాత 3 BHKకి స్పేసియస్ ప్లేస్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కాన్సెప్ట్ అనేది కోవిడ్ తర్వాత స్టార్ట్ అయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దానివల్ల అవటం వలన ఏంటంటే ఎక్కువ రూమ్స్ కావాలి, స్పేసియస్గా కావాలి, అదొక రీజన్. నెంబర్ 2 రీజన్ ఏంటంటే ఒక అట్మాస్ఫియర్, మనం ఉండే లివింగ్ అట్మాస్ఫియర్ ఒక హైజీనిక్ హెల్దీ అట్మాస్ఫియర్ ఉండాలి. కంజెస్టెడ్ ప్లేస్లు కాకుండా, దుమ్ము ధూళి ఇట్లా కాకుండా ఒక హైజీనిక్ అట్మాస్ఫియర్ మన ఇంట్లోనూ బయట కూడా ఉండాలని ఒక కాన్సెప్ట్ అనేది పెరిగింది. మనీ ఈజ్ నాట్ ద మ్యాటర్. ఎందుకంటే అంతకుముందు ఎక్కువ సేవింగ్స్ మీద పోయేవాళ్ళు. ద మైండ్ సెట్ ఆఫ్ ది పబ్లిక్ కూడా ఇది కూడా మారింది. సేవింగ్స్ కన్నా ఉన్నన్నాళ్ళు ప్రశాంతంగా ఉందాము, హెల్దీగా ఉందాము అనే ఒక కాన్సెప్ట్ వలన ఏంటంటే మంచి లైఫ్ స్టైల్ జీవిద్దాము అనే ఒక కాన్సెప్ట్ వలన కూడా ఏంటంటే ఈ యొక్క విల్లాస్ దీనివల్ల కొంచెం బాగా డిమాండ్ పెరిగింది. విల్లాస్లో మీరు ఒకసారి గమనిస్తే విల్లాస్లో ఎవరు వెళ్తారు? కొంచెం ప్రీమియం హౌసెస్ కావాలనుకునే వాళ్ళకి, లగ్జరియస్ ప్రీమియం కావాలనుకున్న వాళ్ళకి, ఇంకోటి ఏంటంటే ప్రైవసీ కావాలనుకున్న వాళ్ళకి, మళ్ళీ ఒక లైఫ్ స్టైల్ అనేది కావాలనుకున్న వాళ్ళకి సొసైటీలో ఇదొక లైఫ్ స్టైల్. విల్లా అనేది ఒక లైఫ్ స్టైల్. విల్లాస్లో కూడా ఏంటంటే ఒక ప్రైవేటు, నాకు కావాలండి ప్రైవేట్గా టెర్రస్ కావాలి. ప్రైవేట్ టెర్రస్ ఎక్కడ ఉంటుంది? మన ఓన్ టెర్రస్ విల్లాస్లో ఉంటుంది. అట్లనే మన ఓన్ గార్డెన్ కావాలనుకున్నాం, మన సొంతగా ఏదో 2-3 పూలు, 2-3 ఆకుకూరలు అట్లా అనుకునే వాళ్ళకి ఏంటంటే విల్లాస్. అంటే ఆ కాన్సెప్ట్ అనేది జనాల పబ్లిక్లో పెరిగింది అన్నమాట. ప్రశాంతమైన వాతావరణం, దూరమైన కొంచెం ప్రాబ్లం లేదు. ఇప్పుడు అపార్ట్మెంట్స్కి వీటికి ఏంటంటే సిటీలో ఉంటే ఎక్కువ, కొంచెం దూరం వెళ్తే విల్లాస్ వస్తాయి, ప్రశాంతమైన వాతావరణం, ఓన్లీ టైం పీరియడ్ చూసుకుంటాము. అంటే అటు ప్రైవసీ కావాలి, మంచి అమ్యూనిటీస్, వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ మనం ఎంజాయ్ చేయాలి. ఒక ప్రైవేట్ గార్డెన్ కానీ, ఒక ప్రైవేట్ టెర్రస్ కానీ, ప్రైవసీ కానీ, ఇటువంటివన్నీ ఎంజాయ్ చేయాలి. దాంతోపాటు దీంట్లో కూడా అప్రిషియేషన్ ఉంటుంది. ఏది విల్లాలో అనేది 2 కాన్సెప్ట్. మీకు మీ ఓన్ ల్యాండ్ ఉంటుంది,
అయితే ఇక్కడ చిన్న క్వశ్చన్ సార్, చెప్పండి. ఇప్పుడు ఇంతకుముందు వరకు మనం ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్రిషియేషన్ బాగుంటుంది, మనకి ఫ్యూచర్ గ్రోత్ ఆధారంగా అది అప్రిషియేషన్ వస్తుందని మనం అనుకున్నాం. ఇప్పుడు మన విల్లాస్లో మీరు చెప్తున్నారు ఇప్పుడు విల్లాస్లో అప్రిషియేషన్ ఇప్పుడు విల్లా ప్రాజెక్ట్లో బాగుంటుంది అని, అంటే ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్లో తగ్గిందంటారా కంపేర్ టు విల్లా? ఓకే, గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా ఇదేంటంటే ఇది వెరీ సింపుల్ అండి. విల్లా నెలకే టూ ఫ్యాక్టర్స్ మనం కన్సిడరేషన్ చేయాలి. విల్లాలో ఏంటంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ ప్లస్ ల్యాండ్ కాస్ట్ అనేది రెండు కలుపుకొని దాని యొక్క కాస్ట్ అనేది ఉంటుంది. అంటే మీ ఓన్ ల్యాండ్ కొంత ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఉంటుంది. ప్లాట్ అనేది ఇట్ ఈస్ ప్యూర్లీ ఏ ఇన్వెస్ట్మెంట్. ఇట్ ఇస్ విల్లా అనేది ఇన్వెస్ట్మెంట్ కాదు. అగైన్ యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్. విల్లా అనేది ఇన్వెస్ట్మెంట్ కాకపోవచ్చు లాంగ్ టర్మ్. ప్లాట్లో వచ్చి మంచి గేటెడ్ కమ్యూనిటీలో రైట్ లొకేషన్లో రైట్ ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్లాట్ మీద వచ్చే ఇన్కమ్ రిటర్న్ అనేది మోర్ ఉంటుంది, అందులో డౌటే లేదు. ఎందుకంటే ప్లాట్ అనేది ల్యాండ్, టోటల్లీ ల్యాండ్ ఏరియా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. విల్లా అనేది ఒట్టి ల్యాండ్ ఏరియా కాదు, మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు ల్యాండ్ ప్లస్ మీ కన్స్ట్రక్టెడ్, మీ విల్లా కన్స్ట్రక్ట్ చేయడానికి కొంత అమౌంట్ ఉంటుంది కాబట్టి ఆ కన్స్ట్రక్షన్ ఎంతైతే ఆ కాస్ట్కి మనకి రిటర్న్స్ అనేది రావు, పెద్దగా రావు. కన్స్ట్రక్షన్ కాస్ట్ చాలా తక్కువ పెరుగుతుంది కానీ చాలా తక్కువ పెరుగుతుంది. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ బికమ్స్ ఏ డిప్రిషియేషన్ ఆల్సో ఆఫ్టర్ 25-30 years అనమాట. అందువల్ల ఏంటంటే రిటర్న్స్ వేరు, మీరు లైఫ్ స్టైల్ వేరు, ఈ రెండు మీరు గ్రహించాలి. ఓన్లీ ప్యూర్లీగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ రిటర్న్స్ కావాలనుకుంటే ప్లాట్. అదే విల్లాలో ఏంటంటే అటు రిటర్న్స్, మీ ఓన్ ప్రైవసీ కానీ, లైఫ్ స్టైల్ కానీ, ప్రీమియం లగ్జరీ లివింగ్ కానీ, స్పేసియస్ అట్మాస్ఫియర్ మీరు ఎంజాయ్ చేయాలి, మంచి అమ్యూనిటీస్ మీరు ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు, మీ ఓన్ టెర్రస్, మీ ఓన్ గార్డెన్, ఇవన్నీ కావాలనుకున్నప్పుడు విల్లాస్. మళ్ళీ థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేలాకే అపార్ట్మెంట్స్ అంటాం. మళ్ళీ అపార్ట్మెంట్స్ అనేది ఇట్ ఈజ్ అగైన్ ఏ డిఫరెంట్ అనమాట. అందుట్లో విల్లాస్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అందుట్లో ల్యాండ్ అనేది అపార్ట్మెంట్స్ ల్యాండ్ ఉండదు. ఓన్లీ కన్వీనియన్స్, కంఫర్ట్ కావాలి. మనం పని చేసే దగ్గర సిటీలో దగ్గర ఉండాలి, అమ్యూనిటీ చూసుకొని ఏదైతే ఉండదో అంతే. అంతేగాని దాంట్లో పెద్దగా అప్రిషియేషన్ ఓవర్ 20-30 years తర్వాత అప్రిషియేషన్ డోంట్ ఎక్స్పెక్ట్. కానీ మనం ఉన్నన్నాళ్ళు మనం విల్ ఏబుల్ టు స్టే ఇన్ ద కంఫర్టబుల్ లెవెల్, కన్వీనియన్స్ లెవెల్ విత్ అమ్యూనిటీస్. అటు ఫ్యామిలీస్ ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అనుగుణంగా ఉండే ఏరియాని సేఫ్టీ, సెక్యూరిటీ విల్లాస్లోనూ ఉంటుంది, ఇటు అపార్ట్మెంట్స్లో ఉంటుంది, కానీ ప్లాట్స్లో ఉండదు. అంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్, మనకి ఏం కావాలి, మన ఎండ్ యూజరా. అందుకని ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఇట్ ఈజ్ ఎ స్కిల్, ఇట్ ఈజ్ ఆర్ట్ అనమాట మనకి. అందుకని ఏంటంటే కరెక్ట్ గైడెన్స్తో మన ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మంచి రిటర్న్స్ వస్తాయి. మేము చాలా మన ప్రాజెక్ట్స్ చూస్తుంటాము, ముఖ్యంగా ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ కానీ విల్లా ప్రాజెక్ట్ చూస్తుంటాము. ఒకే ఏరియాలో డిఫరెంట్ ప్రైస్ ఉంటాయి. అవును సార్. అంటే డిఫరెంట్ ప్రైస్ అంటే డిఫరెంట్ బేస్డ్ ఆన్ డెవలప్మెంట్ మెనీ ఫ్యాక్టర్స్ మనం కన్సిడరేషన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా తక్కువ రేట్ వస్తే నువ్వు విచార్ చేసి మనం స్టక్ అయిపోతాం. ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనేది యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఫర్ ఈచ్ పర్పస్. అందుకని పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, హౌ మచ్ టైమ్ యూ ఆర్ ఏబుల్ టు హోల్డ్, పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే యూ హ్యావ్ టు హోల్డ్. అట్లాగా అంటే మనకి ఉండటానికి కావాలా, ఇన్వెస్ట్మెంట్ కోసం కావాలా, ఎవరి కోసం కావాలి అనేది అది చాలా చాలా మనకంతా మన క్వశ్చన్ ఏది తయారు చేసుకొని ఆ ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్ చేసుకొని డెవలప్మెంట్స్ ఎక్కడ రాబోతున్నాయి ఆ కన్సిడరేషన్ చేసుకొని ఈరోజు గవర్నమెంట్ ఎక్కడ ఫోకస్ చేస్తుంది ఆ ప్రాంతాల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ అనేది మంచిగా ఉంటాయి. సరే, అయితే ఇప్పుడు మనకి బెస్ట్ లొకేషన్స్ హైదరాబాద్ చుట్టుపక్కల అవుట్స్కట్స్లో బెస్ట్ లొకేషన్స్, విల్లా ప్రాజెక్ట్ బెస్ట్ లొకేషన్స్ ఏమి ఉన్నాయి సార్ ఇప్పుడు? అంటే అఫోర్డబుల్ కూడా ఉండాలి మళ్ళీ. ఓకే, అఫోర్డబుల్ బెస్ట్ లొకేషన్స్ అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే రావిర్యాల బాగుంది సార్. ఎందుకంటే తక్కువ రేట్లో నేను చెప్తాను విత్ ఇన్ 2.2 crores 2.5 crores అట్లాగా తక్కువ రేటుకి అండ్ ఓఆర్ఆర్కి దగ్గర ఉన్న కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో ఏంటంటే ఎమర్జింగ్ అనమాట. ఫ్యూచర్లో నీకు రావేరియాలంటే 330 feet రోడ్డు ఈరోజు డెవలప్ కాలా, కానీ 330 feet రోడ్డు 3 to 4 yearsలో మనకి రాబోతుంది. అంటే ఎప్పుడు డెవలప్ అయిన ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసే కన్నా డెవలప్ అవబోతున్న ప్రాంతాల్లో డెవలప్మెంట్ అవుతాయి అని ఒక విజువలైజేషన్, ఒక సమ్ పారామీటర్స్ మనం కన్సిడరేషన్ చేసుకొని జడ్జిమెంట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనకి రిటర్న్స్ అనేది రాబోతుంది. ఎందుకంటే చాలామంది మెయిన్ ఇక్కడే
బోల్తా పడుతుంటారు. అరే ఫ్యూచర్ సిటీ అనగానే చాలామంది నా సొంత అనుభవం చెప్తున్నాను. మొన్న లాస్ట్ 1 year వరకు కూడా 8,000 9,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉండదు. ఈరోజు అదేది మోర్ దెన్ 10,000 అయింది విత్ ఇన్ 1.5 year. అప్పుడు కొనలేకపోయాడు, మిస్సింగ్ అయ్యాడు, ఏముంది అన్నారు. కానీ ఈరోజు కొంత డెవలప్మెంట్ జరుగుతుంది. ఎఫ్సిడి ఆఫీస్ వస్తుంది, స్కిల్ యూనివర్సిటీస్ వస్తున్నాయి, 330 feet రోడ్ వస్తున్నాయి, కొన్ని లైఫ్ సైన్సెస్ కంపెనీస్ రాబోతున్నాయి. అంటే ఎప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏం ఉంది అనే దానికన్నా ఏం జరగబోతుంది, ఏం డెవలప్మెంట్స్ రాబోతుంది, గవర్నమెంట్ ఎక్కడ ఫోకస్ చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ డెవలప్మెంట్ అవబోతుంది, అండ్ ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది, ఈ 4-5 పారామీటర్స్ మీరు కన్సిడరేషన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అందరికన్నా ముందు చేస్తే, ఎర్లీ బర్డ్ అంటారు, అందుకని అందరికన్నా ఇన్వెస్ట్మెంట్ ముందు మీరు చేయగలిగితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు లాభం అనేది ఎక్కువ ఉంటుంది. సరే, అయితే ఇప్పుడు మనం వెస్ట్ సైడ్ బాగా సాచురేట్ అయిపోయింది అనుకుంటున్నాం. సో ఇప్పుడంతా షిఫ్టింగ్ సౌత్ వైపు అవుతుంది. సో రేపు పొద్దున సౌత్ కూడా మనకి సాచురేట్ అయిపోతాయి. నెక్స్ట్ కనుక నెక్స్ట్ షిఫ్ట్ ఎటు ఉంటుంది సార్? నెక్స్ట్ షిఫ్ట్ ఈస్ట్కి వెళ్ళిపోతుంది. ఈస్ట్ కూడా ఏంటంటే ఇప్పుడు కూడా మంచి పొటెన్షియల్ ఉంది. కానీ ఈస్ట్ కొన్ని వాటర్ ప్రాబ్లమ్స్ ఆ ఏరియాస్లో కొంచెం ఉండడం వలన ఈస్ట్ కానీ మంచి పొటెన్షియల్ ఉంది. ఎందుకంటే ఈస్ట్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ ఏంటంటే 2 క్యాపిటల్ని కలుపుతుంది. ఏది హైదరాబాదు, తెలంగాణ హైదరాబాదు ప్లస్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అమరావతి, 2 కలుపుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ NH-44 అనేది 6 lane రోడ్డు ఎక్స్పాన్షన్ నడుస్తుంది, అది ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. దానివల్ల కూడా ఏంటంటే కనెక్టివిటీ చాలా ఫాస్ట్గా ఉండబోతుంది విజయవాడకి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దే ఆర్ ఫోకసింగ్ టు కనెక్ట్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి ఒక డైరెక్ట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేది ప్లాన్ చేస్తున్నారు. అది ఇంకా ఫుల్లీ ఫైనలైజ్ అవ్వలేదు. అది వస్తే దే ఆర్ టెల్లింగ్ నియర్ అబౌట్ 211 kilometers అమరావతి నుంచి ఫ్యూచర్ సిటీకి. అక్కడి నుంచి ఫర్దర్గా దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ అప్ టు మచిలీపట్నం పోర్ట్, ఎందుకంటే తెలంగాణ పోర్ట్ అనేది లేకపోవడం వల్ల ఆ పోర్ట్ ఫెసిలిటీస్ కూడా కనెక్ట్ చేయాలని అది కూడా వస్తే ఏంటంటే సౌత్ హైదరాబాద్కు చాలా అద్భుతమైన ఆపర్చునిటీస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, డిమాండ్ ఫర్ రియల్ ఎస్టేట్ పరంగా కూడా డిమాండ్ అనేది చాలా ఉండబోతుందన్నమాట. సో అయితే మా వ్యూవర్స్ ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీ అడ్వైస్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలో ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. నా డీటెయిల్స్ ఎప్పుడైనా కానీ మీరు కనెక్ట్ చేస్తూ వాట్సాప్ ద్వారా అయినా కానీ డైరెక్ట్ కాల్స్ అని మా ఫోన్ నెంబర్ 8121748850. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.